ప్రాంతీయ రాజకీయ పార్టీల్లో సిద్ధాంతాల కంటే రాద్ధాంతాలే ఎక్కువ నడుస్తాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది. మొన్నటి వరకు అధికారంలో ఉండి అధికారం కోల్పోయి ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిన వైసీపీ క్యాడర్కి ఇప్పుడు ఒక భయం పట్టుకుందా. భరోసా కల్పించాలి అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా సైలెంట్గా ఉండడం, 5 ఏళ్ల పాటు కూడా మొన్నటి వరకు అధికారంలో ఉన్న క్యాడర్లో మాత్రం ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది అనేది ఇప్పుడు దాన్ని కాపాడుకునే ప్రయత్నం కూడా ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యట్లేదు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ అధ్యక్షుడు మాత్రం ఉన్న కేసులన్నీ ఎత్తేస్తాను, గతంలో 5 ఏళ్ల పాటు పార్టీకి సంబంధించిన నాయకుల మీద పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎత్తేస్తామంటూ కూడా ప్రకటన చేశారు. వాళ్ళు ఎత్తేస్తారు అంటే ఇప్పుడు వీళ్ళు చేయబోయే రాద్ధాంతాలకు సంబంధించి పెట్టబోయే కేసులకు కూడా వైసీపీ సిద్ధంగా ఉండాలి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి అండ క్యాడర్కి కరువు అవుతుంది అని ఫీల్ అవుతుందా? ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, రాద్ధాంతాలే ఎక్కువ జరుగుతాయి ప్రాంతీయ పార్టీలు ఎక్కువ, ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అవి ఎక్కువ. అందుకే కదా మొన్న వాళ్ళు అన్ని కేసులు పెడితే ఇప్పుడు అవన్నీ మేము ఎత్తేస్తామన్న ప్రకటన. కాకపోతే ఇప్పుడు వీళ్ళు కేసులకు సిద్ధపడాల్సిన పరిస్థితి. ఇది కూటమి హనీమూన్ పీరియడ్ అని చెప్పి 6 నెలలు వదిలేద్దామని అనుకుంటే వైసీపీ క్యాడర్ మాట ఏంటి అనేది ఒక చర్చ. అప్పుడైనా అంతే కదా, ఏం చేస్తారు బేసిక్గా చంద్రబాబు గారి టైంలో అయితే ఈ గొడవలు లేవు. అప్పుడు ఇట్లాంటిది లేదు, ఇంత ప్రతీకార దాడులు లేవు అప్పుడేమి. అవును, బేసిక్ గా అంటే ఇక్కడ పోలింగ్ రోజు నుంచే మొదలైపోయినాయి. మొన్న మే 13 నుంచి. అప్పుడు అలాగ అంత లేదు కదా, కొన్ని రోజులు టైం తీసుకున్నారు, వీళ్ళు వచ్చింది స్టార్ట్ అయింది. అదే ఆ తర్వాత కూడా కొన్ని అకేషనల్ కొన్ని ఇష్యూస్ కొంతమందిని టార్గెట్ చేశారు, కానీ మొత్తం ప్రతి ఒక్కరిని ప్రతి ఊర్లో పట్టుకుని తన్నేయాలి చంపేయాలి అనేటటువంటి సిస్టమ్ అప్పుడు లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఉంది. అయితే ఏం జరుగుతుందో చూడాలి. ప్రాక్టికల్గా ఇప్పటికీ జరుగుతున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ సైలెంట్గా కొన్ని చోట్ల దాడులు చేస్తుంటే లైట్లు తీసేసి మరీ సహకరిస్తున్నటువంటి సంఘటనలు ఇట్లాంటివి నడుస్తున్నాయి. అధికారులు కూడా చూసి పల్నాడు ఏరియాలో ఎన్ని రోజులు చూడాలి. దాంట్లో అంటే వైసీపీ నాయకులు ఇప్పటి నుంచే కేసులకు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే లాస్ట్ టైము టీడీపీ నేతల మీద వెళ్ళి కేసులు పెట్టి లోపలేసినప్పుడు అదే టైంలో సోషల్ మీడియాలో షేర్లు కొట్టాలని పోస్టులు పెట్టారని వైసీపీ నాయకుల మీద కూడా కేసులు పెట్టారు. ఆ కేసులు ఇప్పుడు తీసి నోటీసులు ఇస్తున్నారు. ఏంటి దాని సంకేతం? నడుస్తుంటే ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే ఒకసారి ప్రతీకార కాన్సెప్ట్తో రగిలిపోతున్నటువంటి ప్రాంతీయ పార్టీలు సిద్ధాంతాలు నీతులు అనేటటువంటిది ఎదుటి వాళ్ళకి చెప్పడానికే పనికొస్తాయి, ఏ పార్టీకి ఆ పార్టీ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద, సోషల్ మీడియా వాళ్ళ మీద తెలుగుదేశం హయాంలో కేసులు పెట్టారు. అప్పుడు పెట్టి వాళ్ళని పిలవడం, అక్కడికి స్టేషన్లో కూడా కొట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి అని చెప్పింది అప్పుడు తెలుగుదేశం. ఇదే అప్పుడు వైసీపీ తన అధికారంలోకి వచ్చాక అదే పని చేసింది. కేసులు పెట్టింది కదా, కొంతమందికి నోటీసులు ఇవ్వడం, కేసులు పెట్టడం, కొన్ని చోట్ల దాడులు జరిగించడం, ఇవి. మళ్ళీ ఇప్పుడు రివర్స్. వీళ్ళు ఏమన్నారు, ఈ 5 ఏళ్ళు కూడా వైసీపీ మా వాళ్ళ మీద దాడులు చేసింది సోషల్ మీడియా మీద, ఇది ప్రజాస్వామ్యానికి భంగకరం, హక్కులకు భంగకరం, ఇదంతా అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు మేము పెడతామంటున్నారు, దాడులు చేయిస్తున్నారు. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయ్యయ్యో అని ఆక్రోశించడం, అధికారంలోకి వచ్చాక చేయడం సహజం అవుతుంది. ఇందులో ఒక ఆస్పెక్ట్ కరెక్ట్. బూతులు తిట్టినటువంటి వాళ్ళు, బూతులు తిట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టు, నో డౌట్. వివరణాత్మకంగానో లేకపోతే విమర్శనాత్మకంగానో మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడితే సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని రాద్ధాంతం చేయలేదా అప్పుడు? ఏది వైసీపీ నాయకులు కానీ వీళ్ళంతా పెట్టడము, అది ఎప్పుడు చేసినా తప్పే. ఇప్పుడు అదే లెక్కన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి కూడా పెట్టించారు కదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్. అవును, తిట్టించారు కదా, కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు అమ్మాయి. కాబట్టి తిట్లు, శాపనార్థాలు అన్నటువంటిది ఎవడు చేసినా తప్పే, ఏ పార్టీ వాడు చేసినా తప్పే. తిట్టడాలు, దుర్భాషలాట్టాలు, మిగతా వాటి జోలికి పోకూడదు. ఎవడు పని ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన కొన్ని ఛానల్స్ కన్స్ట్రక్టివ్గా చెప్పుకొచ్చారు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, ఈ టైపు. వీళ్ళ దాంట్లో కూడా అట్లా చెప్పుండొచ్చు, అది వదిలేసుకోవాలి. దుర్భాషలాడినవి లేకపోతే కనుక అందులో సవాళ్ళు విసిరి అంతు చూస్తాం. ఇక అసలు అది వాళ్ళు ఏంటంటే వాస్తవంగా సోషల్ మీడియా, కానీ మీడియా అంటే జర్నలిస్టులు అనుసరించాల్సింది పోయి ఎవడు కాడే అందరూ జర్నలిస్టులు అయిపోయారు. చివరికి జర్నలిస్టులు అయిపోయారు. కాబట్టి అదొక సిస్టమ్ నడిచిపోయింది. అప్పుడు దాన్ని ఇప్పుడు మనదంటూ ఒక విధానం తీసుకురావాలంటే ఎట్లా ఉండాలి? దూషించినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టు, దుర్భాషలాడినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టు,
మిగతా వాటి జోలికి పోక ఉంటే అప్పుడు కన్స్ట్రక్టివ్గా ఉన్నట్టు గవర్నమెంట్. లేదు నేను అప్పుడు అందరి మీద పడిపోయాం, మేము ఇప్పుడు అందరి మీద పడతాం అన్నారు, నెగిటివ్ అవుతుంది. నేను విన్నదైతే కనుక విన్నదైతే ఇట్లా గల దుర్భాషలాడిన వాళ్ళు, ఇప్పుడు మహిళల గురించి అడ్డదిడ్డంగా మాట్లాడినటువంటి వాళ్ళు, వాళ్ళ విషయంలో సీరియస్గా వెళ్ళాలనుకున్నారు కానీ అందరి మీద కాదు. అంటే పార్టీని టార్గెట్ చేసిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ని వ్యక్తిగతంగా విమర్శించిన వాళ్ళందరికీ కూడా అంటే వ్యక్తిగత విమర్శ నేను అంటుంది అదే. దీంట్లో వ్యక్తిగత విమర్శ అనేటటువంటిది నువ్వు లం కొడకలో ముంకొడుకులో ఇట్లాంటిదంటే అది దుర్భాష అవుతుంది, అది విమర్శ ఎందుకు అవుతుంది? అంటే వ్యక్తిని టార్గెట్ చేసే విమర్శ వ్యక్తిగత విమర్శ కాదా? వ్యక్తిని టార్గెట్ చేసే విమర్శ అనేది రాజకీయాల్లో ఉండదు. రాజకీయాల్లో చంద్రబాబు మాట్లాడితే, చంద్రబాబు పాలసీని మాట్లాడితే విధానపరమైనటువంటిది, జగన్ మాట్లాడితే విధానపరమైనటువంటి అంశం. లంలో ముంలో మాట్లాడితే అది దుర్భాష, అది టార్గెట్ కాదు, అది అసహ్యం, అసభ్యత. అసహ్యం అసభ్యత మీద చర్య తీసుకోవాలి. పాలసీ డెసిషన్స్ అయితే కనుక ఖచ్చితంగా ఎవరిదాలదే ఉండాలి. అంతే. పాలసీ డెసిషన్, చంద్రబాబు డెసిషన్ అన్ని సమర్థించాలని ఎందుకు ఉంటుంది? జగన్ నిర్ణయాలన్నీ ఎందుకు సమర్థించాలి? సమర్థించాలని సమర్థించాలి. ఇంకా అప్పుడు ప్రజాస్వామ్యం ఎందుకు? అది నియంతృత్వం అవుతుంది. అదే కదా. తమ వాదాలు తమది, అవతల వాళ్ళ వాదం అది. అది వ్యక్తిని విమర్శించినట్టు అవదు, అది విధానపరమైన విమర్శ. లేదా ఆ వ్యక్తి తీసుకుంటున్న విధానం తప్పని చెప్పడం. అంటే సమర్థింపు మీద ఎప్పుడు వాదన ఉండదు, లోపాలు ఎత్తి చూపించినప్పుడే వాదనలనే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు చంద్రబాబు గారు ఆ మాటలు మాట్లాడలేదా? జగన్ పాలసీలను ఆయన ఎత్తి చూపెట్టారు కాబట్టి ప్రజలు ఆయన సమర్థించారు. ఇప్పుడు చంద్రబాబు గారి పాలసీలని అతను ఎత్తి చూపెట్టాడు కాబట్టి ఆయన సమర్థించారు. అది గొంతుంటానికి వీల్లేదంటే ఎట్లాగా? కానీ సోషల్ మీడియా వచ్చాక రాజకీయ పార్టీలు, అంటే రాజకీయ పార్టీలు అన్నీ అని కాదు, బీజేపీ నాకు తెలిసి ఎప్పుడు ఎంత అలాగైతే చేయలేదు, వైసీపీ అయినా టీడీపీ అయినా ఎవరైనా ఇద్దరిలో కూడా ఇలాంటి రెచ్చగొట్టే వాళ్ళని ఇంకా అంటే సపోర్ట్ చేస్తున్నారా, లేదంటే ప్రోత్సహిస్తున్నారా, లేదంటే సైలెంట్గా ఉండటం కూడా ఒక రకంగా సపోర్ట్ చేసినట్టే కదా? టీడీపీ హయాంలో జరిగింది అది, మొన్న వైసీపీ హయాంలో కూడా జరిగింది. అంటే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే కన్స్ట్రక్టివ్ టీం ఒకటి ఉంటుంది, మధ్యలో వీళ్ళు కూడా దూరిపోతారు. ఈ దూరిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అట్లాగా ఒక 10 మంది ఉన్నారు, 100 మందిలో ఓ 10 మంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కలిపి ఒక గ్రూప్ ఫామ్ చేస్తే అరిచే వాళ్ళు ఈ 10 మందే ఉంటారు. నా కొడుకుని చూడు, ఈయనేసేయి వాండేసేసేయి అనేటట్టు. వీళ్ళ భాష కూడా అదే ఉంటుంది. మిగతా 90 మంది దాన్ని యాక్సెప్ట్ చేయరు. వాళ్ళ పని ఏంటి? కన్స్ట్రక్టివ్గా జనంలో చర్చ జరగాలి అనేటటువంటి ఆలోచన విధానం ఉన్నది. అది ఇది కలగలిపేస్తున్నారు ఇక్కడ. దానివల్ల సమస్య వస్తుంది. బేసిక్గా ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఇదివరకటి రోజుల్లో తమ ఐడియాలజీని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక ప్లాట్ఫారాలు ఏంటంటే స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, స్కూళ్ళు, కాలేజీల దగ్గర సభలు, బహిరంగ సభలు, ఇవి పత్రికలు, టీవీలు, అవన్నీ అటో ఇటుకో అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా న్యూట్రాలిటీ అన్నటువంటిది సోషల్ మీడియాలో మనిషిని బట్టి చూసుకుంటున్నారు. అక్కడ ఏంటి డెమోక్రటికల్ ప్లాట్ఫామ్స్ అవి. ఎలాగా ఒక వాదన్నే వినిపించడం కోసం ఎలవ్ చేయట్లేదు కదా అవి, అవతల వాదన వినిపించే వాళ్ళని కూడా ఎలవ్ చేస్తున్నాయి కదా. జనం దేన్ని చూస్తున్నారు, ఎవరిని ఫాలో అవుతున్నారు? అందులో వీళ్ళు జెన్యూన్ అన్నోళ్ళనే ఫాలో అవుతున్నారు. కొన్ని లక్షలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, మన తెలుగులోనే కొన్ని వేలు ఉంటాయి. కానీ వీళ్ళు చెప్తే జెన్యూన్గా మాట్లాడతారు అనుకున్న వాళ్ళది చూస్తున్నారు. అలా అనుకునే వాళ్ళ విధానాన్ని మార్చాలంటే ఎట్లాగా? వాళ్ళతో వాళ్ళు జెన్యూన్గా చెప్పేటట్టు నువ్వు ఫీడ్బ్యాక్ జెన్యూన్గా చెప్పేటట్టు నువ్వు ఫీడ్బ్యాక్, లేదా నీ కార్యకలాపాలని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారో చూడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నామండి, మన దాన్ని ఎందుకు ఫాలో అవుతున్నారు లక్షల మంది అంటే మనం ఎవడు తప్పు చేసినా మాట్లాడుతున్నాం, ఎవడు మంచి చేసినా ప్రశంసిస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు గారు 4000 పెన్షన్ ఇవ్వగలడని అన్నాం మనం, ఇవ్వలేడం లేదు. అదే సందర్భంలో ఆయన విధానాలకు సంబంధించి తప్పు పట్టి ఉన్నాం. ఎందుకని? చేసేటప్పుడు చేస్తారు, అది మనకున్న సుదీర్ఘ అనుభవంతో చూసి రుణమాఫీ చేయలేదు, అదే సందర్భంలో ఇప్పుడు పెట్టలేదు కదా, అందుకే అదే 4000 రూపాయలు అయితే ఇస్తారన్నాం, ఇస్తున్నారు కదా. ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేస్తారన్నా చేస్తున్నారు. అది పెంచకపోవడం జగన్ తప్ప. ల్యాండ్ టైటిలింగ్ కి సంబంధించి వాస్తవంగా అయితే అది అన్యాయమే. అది చట్టంలో తప్పు లేదు,
దాన్ని ప్రచారం చేయడంలో తప్పని అంటున్నాం, అదే అవును. రద్దు చేయడం కరెక్ట్ అని నేను అంటున్నాం. ఇది ప్రజల కోణంలో నుంచి ఆలోచించే వ్యవస్థ అనేది అవసరం. ప్రస్తుతం అది పేపర్లు టీవీలో పోయింది కాబట్టి కాస్త వస్తున్న ప్లాట్ఫారాలు ఇవి. కాబట్టి ఇది ఒక కథ నడుస్తాను. డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో 5 ఏళ్లుగా వైసీపీ క్యాడర్కే, అంటే వైసీపీ గుర్తింపు కోసం పాకులాడుతున్న క్యాడర్కి గుర్తింపు దక్కలేదు అనేది. ఇప్పటి నుంచి అయినా వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలి, వాళ్ళకి భరోసా కల్పించాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేస్తారు. ఇది ఒక రొటీన్ ప్రాసెస్ అండి. ఇంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు 5 ఏళ్లలో మాకు గుర్తింపు లేదు అని చెప్పి కొంతమంది ఫీల్ అవుతారు. ఎన్ని లక్షల మంది గుర్తింపిస్తారు నాకు తెలియకడుతుంది చెప్పండి. అంటే ఈయన మరీ క్యాడర్ని పట్టించుకోకుండా వదిలేస్తారు. ఎందుకు లేదు? పట్టించుకోకపోతే ఇంతమందికి ఇప్పుడు ఏమంటారు? తెలుగుదేశం ఏమనేది అంతా వాళ్ళకు దోచిపెట్టాడు మళ్ళీ ఏం పట్టించుకోలేదంటారు. ఎట్లాగ అసలు దోచుకున్నది వాళ్ళే అయితే మరి పెట్టండి ఎవరికి? కాన్సెప్ట్ ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలు ఇచ్చారు, వీళ్ళందరికీ అవకాశం ఇచ్చినట్టే కదా. కానీ వాడేం ఫీల్ అయ్యాడు? తను కౌన్సిలర్ అయ్యాడో కార్పొరేటర్ అయ్యాడో అని సంతోషపడట్లా. నేను దోచుకోవడానికి అక్కడ డబ్బులు ఇవ్వలేదంటున్నాడు. దోచుకోవడం కోసం నీకు ఆ పోస్ట్ ఇచ్చాడా? అంటే అవకాశాలు కొన్ని అక్కడ కూడా సామాజిక సమీకరణాలు చూడడంతో కొంతమంది ఆశించిన వాళ్ళకి, కొన్ని కులాలకి, అగ్రవర్ణ కులాలకి దక్కలేదు. అది కొంచెం వాళ్ళకి మైనస్ అయింది. ఇప్పుడు బేసిక్ రెడ్డి సామాజిక వర్గం అట్లాగనేం లేదు, ఆ లెక్కన ఎక్కువ మందికి ఇచ్చినట్టు కదా. స్థానిక ఎన్నికలే అంత ముందు జరగలేదు కదా. అవును, అసలు ఎన్నికలే లేవు బాబు గారు. 2019 ఎన్నికలే జరగలేదు. ఇప్పుడు మరి ఎంతమందికి వచ్చినాయిగా? అప్పటితో పోల్చుకుంటే ఎన్ని వేల మందికి వచ్చినట్టు. అవును, మరి అది కదా కంపేర్ చేసుకోవాల్సింది. నువ్వు ఇచ్చిన దాంట్లో 10 మంది వాళ్ళకి ఎక్కువ ఇచ్చావు, ఇదేం వెరితనం? ప్రాక్టికల్ గా ఏంటంటే ప్రభుత్వం రాగానే నన్ను బాగా చూసుకోవాలని ఎవరికాళ్ళు అనుకుంటారు, ఎవడు చూడ్డు. అక్కడ మళ్ళీ దూరాలా, నాకు ఇది చేయండి అది చేయండి అని చెప్పి ప్రభుత్వం పవర్లోకి రాగానే ఈ తతంగం అనేది ఎప్పుడు నడుస్తుంది. ఇప్పుడు అందరికి న్యాయం చేసేయగలుగుతారు వీళ్ళు. టీడీపీ అధికారంలో రాగానే ఒక యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసేసింది, సిద్ధమైపోయింది, చేసుకుంటూ వెళ్ళిపోతుంది. పోనీ వీళ్ళకి సంబంధం లేకపోయినా శిలాపలకాలు కొట్టేసినా, అరెస్ట్లు అయినా, ఏదైనా సరే. వైసీపీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇది హనీమూన్ పీరియడ్, ఒక 6 నెలలు వదిలేయండి చూద్దామంటే, ఈ 6 నెలల్లో జరగాల్సిందంతా జరిగిపోతుంది. ఇంకా హనీమూన్ పీరియడ్ ఏంటి, మాకేంటి అనేది కూడా. అంటే వీళ్ళ యాక్షన్ ప్లాన్ రెడీగా లేదా, ఇంకా ఆ అయోమయంలోంచి బయటికి రాలేకపోతున్నారా? దానికి 6 నెలలు పడుతుందా జగన్మోహన్ రెడ్డి గారు? ఏం చేస్తారు? ఇప్పటికిప్పుడు వచ్చేసేసి మీరు అందరు రండి అని చెప్పి తలా కర్రలు తీసుకుని వచ్చారు అనుకోండి, అదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాక్షసులు చూడండి కర్రలతో వచ్చేస్తున్నారని చెప్తారు. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు కూడా తీసుకుని ఏం చేయాలి? తండానికి వచ్చిన వాళ్ళ మీద కీళ్ళు తండానికి వెళ్ళాలా? పోలీసులు ఎటువైపు ఉంటారు? అప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్ళి బొక్కలో దోస్తారు. ఇప్పుడు దెబ్బలు తగిలితే 100 మంది ఉంటాయి, 100 మందిలో 10 మందికి దెబ్బలు తగిలితే 90 మందిని భయభ్రాంతులకు గురి చేయడం వీళ్ళ ఉద్దేశం. ఒక వాడలో ఒక 5గురిని కొట్టారు వీళ్ళు, వాళ్ళ ఉద్దేశం ఏంటి? 1000 మందిని భయపెట్టడం. అది ఇప్పుడు మాట్లాడితే ఇదిగో వీళ్ళు అరాచక శక్తులనే మాట్లాడతారు. దాంట్లో చేయాల్సింది ఏంటి? రేపు పొద్దున చట్టపరంగా కేసు పెట్టమని వెళ్తాం పోలీస్ స్టేషన్, పెట్టలేదు, కాగితం తీసుకుని కోర్టుకి వెళ్ళడం, హైకోర్టుల దాకా వెళ్ళడం, మానవ హక్కుల సంఘం దగ్గరికి వెళ్ళడం, పౌర హక్కుల సంఘాల దగ్గరికి పోవడం, ఇది ఒక ప్రాసెస్. అది చేయించాలి. అది ఎట్లాగూ లోకల్ ఎమ్మెల్యే క్యాండిడేట్లు చూడాలి ఆ పని. అది చట్టబద్ధంగా కేసులు పడేటట్టు చూడాలి. ఇదంతా కూడా 6 నెలలు పడుతుంది. ఇంకోటి 6 నెలల తర్వాత అతను ఎందుకన్నాడు అంటే, వీళ్ళు ఇప్పుడే ప్రధానికి గవర్నమెంట్ మీద వేసుకుంటూ కూర్చుంటే అనుకోడు. అతను గొడవల గురించి చెప్పలా, గొడవల్లో వెళ్ళి కొట్టుకోండి అని చెప్తాడు. ఇప్పుడు మీరందరూ ఇలా మీకు ఎందుకు నేను వెనకాల ఉంటానని చెప్తే కోర్టులు ఒప్పుకుంటాయా? ఇప్పుడు చంద్రబాబు గారు నేనే కొట్టిస్తున్నాను అంటాడా? అనరు కదా. దాన్ని తెర వెనకాల నుంచి నడవాల్సింది కానీ తెర ముందు మాట్లాడేది ఏం లేదు. ఏమంటాడు? పద్దాక మీకు అండగా ఉంటాడు. భయం రాదా మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరో? ఏం భయం అంటున్నా నాకు అర్థం కాలేదు. కేసులు పెట్టి ఇలా కేసులు పెట్టడం అంటే భయమే కదా. ఏం చేయాలి మీరు చెప్పండి? పోనీ ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి అతను అంటే భరోసా ఏం చేయాలి? అదే కదా చెప్తున్నది, నేను ఉంటాను మీ వెనకాల అంటున్నాడు. అది కాకుండా ఇంకేం చేయాలి? ఏం చేయాలి అతను? ఇంకా ఇంకేం చేస్తారు మరి? అదే నేను ఉన్నానని చెప్పాలి. అదే అతనే చెబుతున్నాడు కదా, అది రోజు వెనకాల నేను ఉంటానంటే డిసెంబర్ నుంచి వస్తానంటాడు. అంతే కదా. ఇక డిసెంబర్ వరకు జరగాల్సింది జరుగుతూ ఉంటది. అంతే జరగనియండి, జరిగిన తర్వాతనే కదా తెలిసేది కూడా జనానికి. అంటే పార్టీకి ఏమి ఈ లోపల నష్టం ఏమి ఉండదా? ఏం చేస్తారు? ఎలా ఉంటే ఏం చేయాలి? క్యాడర్ భయపడి రాజీనామాలు చేయడం, ఎక్కడికి వెళ్తారు? ఏం చేస్తారు? ఇంకా ఆల్టర్నేటివ్ ఏం లేదు. ఏం చేస్తారు? వెళ్తే టీడీపీకి వెళ్ళాలి, అంతే. తీసుకుంటారు వాళ్ళు.
ఒక ఏరియాలో ఒకటి తన్ని తమ పార్టీలోకి తీసుకుని ఏం చేస్తారు? అప్పుడు వీడు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? తూచి అంటే తుడుచుకుంటూ పోవాలి. అదే కదా నడుస్తుంది అట్లాగా రాజకీయాల్లో. బానిసలాగా బతకగలుగుతాడు ఎవడన్నా కార్యకర్త? కొన్ని రోజులు ఇబ్బంది పడతారు. కాబట్టి దీని పరిస్థితి ఏంటంటే నెక్స్ట్ వచ్చిన ఇక భవిష్యత్ రాజకీయం అంతా ఆంధ్ర బీహార్ లాగానే తయారవుతుంది, తమిళనాడు తరహాలని తయారవుతుంది. ఎవడొచ్చినా తలకాయలు పగిలితే ఎంతమంది ఇప్పుడు వీళ్ళ విగ్రహాలు ధ్వంసం చేస్తారు, రేపు పొద్దున వాళ్ళు వచ్చి వీళ్ళ విగ్రహాలు ధ్వంసం చేస్తారు. శిలాఫలకాలకి సెక్యూరిటీ లేదు, విగ్రహాలకి సెక్యూరిటీ లేదు, మనుషులకి భద్రత లేదు. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక రావణ కాష్టంగా మేధావుల సాక్షిగా కనబడుతున్నటువంటి పరిస్థితి. ఎవ్వడు అది తప్పు పట్టినోడి వాళ్ళకి తప్పు పట్టట్ల. మనం అప్పుడు అది తప్పు పట్టాం, ఇప్పుడు ఇది తప్పు పడతాం. దేశ విదేశాల్లో కూర్చుని భారీగా చదివేసుకుని భారీగా ఉద్యోగాలు చేస్తా ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళు, ప్రతి అంశం మీద మాట్లాడిన వాళ్ళు దీని మీద మాట్లాడట్లా. అవును, సైలెంట్గా ఉన్నారు అందరూ. తప్పు లేదని కూడా వాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. అది ఎక్కడికి వెళ్తుంది? మనం ఏ ఆటవిక సామ్రాజ్యం వైపుకి వెళ్దాం అనుకుంటున్నాం? అంటే ప్రతీకార రాజకీయాలు చేయడం కోసం అధికారంలోకి రావాలి ఏ పార్టీ అని. ఇక అంతే జరుగుతుంది. ఇక ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఎవడన్నా ఇక్కడికి వచ్చి ఓ హోటల్ పెట్టడం, ఓ షాప్ పెట్టడం, వ్యాపారం పెడతాడా? ఎందుకంటే వాళ్ళ మీద దాడులు చేసే, షాపులు ధ్వంసం చేసి ఇవన్నీ చేస్తుంటే ఈ 5 ఏళ్ళు వాడు ఎవడు పెట్టడు. ఎక్కడికి పోయి పెడతాడు? హైదరాబాద్లోను బెంగళూరులోను పెట్టుకుంటాడు. ఇటు పక్కన ఇంతకుముందు తెలుగుదేశం వాళ్ళే షాపులు అవి ధ్వంసం చేశారా? లేదు కదా. వాళ్ళు వ్యాపారాలు నడిచినాయి కదా. ఓన్లీ అతను చట్టపరంగా అడ్డుకున్నాడు, రియల్ ఎస్టేట్ అయ్యి ఎదగనీయకుండా, కానీ అవి కూడా లాక్కోలేదు కదా. కూటమి కట్టేయడం కూడా ఒక మైనస్ అయిందా? ఇంతకుముందు ఒక అమరావతి రైతుల గురించి వాళ్ళ దీక్షలు ఇవన్నీ చేసినప్పుడు దాన్ని టీడీపీ ప్రశ్నించేది, పవన్ కళ్యాణ్ ప్రశ్నించేవారు, బీజేపీ కూడా ఆ ప్రాంతానికి సపోర్ట్ మేము మద్దతు చేస్తున్నామని బీజేపీ కూడా వ్యతిరేకంగా ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువైపు అసలు ఎవరు మీరు అన్నట్టు మాట్లాడట్లేదు, ఎవరో ఒక వన్ సైడ్ అసలు ఎవరు లేరు, సపోర్టే లేరు ఒక రకంగా. ఆంధ్ర ప్రజాస్వామ్యం అద్భుతంగా ఉంది, ఇంకా ఒకటే అనుకోవాలి. రైట్, చూద్దాం. మొత్తానికి హనీమూన్ పీరియడ్ అయితే నడుస్తోంది ప్రస్తుతం కూటమికి అనేది వైసీపీ వెర్షన్, జగన్మోహన్ రెడ్డి గారి వెర్షన్. క్యాడర్ అప్పటి వరకు 6 నెలల పాటు ఏం చేయాలి, ఇలాగే ఉంటారా, జగన్మోహన్ రెడ్డి గారిని వెనక్కున్నారు మాకు అనే ధైర్యంతో ముందుకెళ్తారా, తర్వాత వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది చూద్దాం.